హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్ వీణా. ప్లీజ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎందుకంటే జనవరి వరకే టైం ఉంది. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి 8 months అవుతుంది. ఇంకా నా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు. నేను కోరుకునేది ఇదొక్కటే, నా ఛానల్ అయితే మానిటైజేషన్ కావాలి జనవరి వరకు అని. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇదైతే మండే రోజు మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. వేదాంశ్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే పూజ చేసుకోవడానికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వేదాంశ్ని స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళాను. మా ఆయన కూడా లేడు, మా బంధువుల గృహప్రవేశం ఉంటే ఆయన అయితే అక్కడికి వెళ్ళాడు ఫంక్షన్కి. ఆయన వచ్చే వరకైతే సాయంత్రం అవుతుంది. ఇంకా నేనైతే ఈ లోపు అయితే పప్పు అన్నీ ప్రిపేర్ చేసుకొని భక్షాలు అయితే చేసుకోవాలనుకున్నాను. అందుకని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మా ఇంట్లో స్వీట్ అయితే చాలా తక్కువగా తింటాము. మా వేదాంశు కూడా చాలా తక్కువగా తింటాడు కాబట్టి చాలా తక్కువగా చేస్తున్నాను అనమాట. ఒక 250 grams వరకు అయితే పప్పు తీసుకొని ఇండక్షన్ స్టవ్ పైన అయితే నేనైతే పప్పు ఉడకబెట్టుకుంటున్నాను. సిలిండర్ అయితే అయిపోవస్తుంది, ఇంకా బుక్ చేసుకోవడానికి అయితే టైం ఉంది. మాకైతే సిలిండర్ బుక్ కావటం లేదు, 40 days వరకు అయితే ఆగాలని చెప్తున్నారు. ఇంకా అందుకోసం అయితే నేనైతే ఎక్కువగా ఇండక్షన్ స్టవ్నే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా స్టవ్ పైన అయితే శనగపప్పు అయితే వేసాను. భక్షాలకు శనగపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా భక్షాలకు పప్పు వేసిన తర్వాత ఇతర సైడ్ అయితే రైస్ కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టాను. ఉదయం అయితే వేదాంశ్ కోసం కొంచెమే రైస్ చేసి పులిహోర అయితే చేసి పంపించేశాను. ఇంకా స్నానం కూడా చేసిన తర్వాత అయితే రైస్ చేసుకుందామని లంచ్ బాక్స్లోకి కొంచెం అయితే చేసి పంపించేశాను కదా. ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది, ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది. నేనైతే ఫస్ట్ అయితే పసుపు వాటరే చల్లుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. మధ్యలో గుర్తొచ్చేసి కొంచెం వాటర్లో పసుపు కలిపేసి ఇంట్లో అయితే అంతా చల్లేసుకున్నాను అన్నమాట. అలా చల్లుకుంటే మంచిదన్నమాట పూజకు ముందు. ఇంకా నేనైతే అలా చల్లేసుకున్న తర్వాత పప్పు అయితే ఇక్కడ చెక్ చేస్తున్నాను మధ్యలో. పప్పు అయితే ఉడకట్లేదు, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఎందుకంటే ఫిల్టర్ వాటర్ కాకుండా నేను వచ్చే ట్యాప్ వాటర్తోనే పప్పు ఉడకబెట్టేస్తున్నాను. ఎక్కువగా నేను ఫిల్టర్ వాటరే యూజ్ చేస్తాను పప్పు ఉడకబెట్టుకోవడానికి. ఇంకా ఈరోజు అయితే తాగిన వాటర్ వాడుకున్న వాటరే ఉన్నాయి, ఫిల్టర్ వాటర్. ఇంకా ఎంగిల్ వాటర్ అయితే పోయకూడదు అన్నట్లు ఇంకా ట్యాప్ వాటర్ అయితే పోసాను. మా ఆయన ఉంటే తీసుకొచ్చేవాడు, ఇంకా కానీ ఆయన లేడు కదా, ఇంకా ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకా అందుకని దగ్గరలో లేదు నాకు ఫిల్టర్ వాటర్, ఇంకా అందుకని ట్యాప్ వాటర్ అయితే పోసాను. ఇంకా ఈ లోపు అయితే నేను కట్టుచారు అంటాను కదా, మేమైతే పోలేల చారు కట్టుచారు అని అంటాము. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఆ చారు చేయడానికి అయితే నేను పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. మునక్కాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి కానీ మునక్కాయలు అయితే లేవు, అందుకని ఇంకా నేనైతే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువగా అయితే కత్తిపీటనే యూజ్ చేస్తాను, చాకు అయితే యూజ్ చేయను. నాకు చాకుతో అంత పర్ఫెక్ట్గా కట్ చేయడానికి అయితే రాదు. ఇంకా ఫస్ట్ నుంచి నాకు ఈలపిటనే అలవాటు, అందుకని ఈలపిటతోనే ఎక్కువగా అన్ని కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను ఇలా కూర్చొని. ఇంకా కూర్చున్నందుకు కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా నిల్చొని అయితే ఎక్కువసేపు అయితే కట్ చేయలేను ఏవైనా కూడా. ఇంకా ఇవన్నీ కట్ చేసుకుని మధ్యలో అయితే పప్పు చెక్ చేసుకుంటున్నాను. పప్పు అయితే ఇంకా ఉడకలేదు, ఉడకడానికి అయితే టైం పట్టేలాగా ఉంది. ఫిల్టర్ వాటర్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉడికేది. ఇంకా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను కదా, రైస్ కూడా అయ్యిందనమాట. ఇంకా రైస్ కూడా చెక్ చేశాను మధ్యలో ఒకసారి వెళ్ళేసి, ఇంకా రైస్ కూడా అయ్యింది. అదైతే ఆఫ్ చేసి సైడ్కి పెట్టేశాను. రైస్ పైన ఉన్న చిన్న గిన్నెలో అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను అన్నమాట. కొంచెం లేట్ అయి నానబెట్టుకున్నాను కాబట్టి అది నానడానికి వేడి గిన్నె పైన అయితే పెట్టాను. అలా పెడితే చింతపండు ఫాస్ట్గా నానుతుందనేసి ఇంకా మనం భక్షాలకు ఉడకబెట్టుకున్న పప్పులో నుంచి కట్టు అయితే వంపేస్తున్నాను. ఈ కట్టుతో మేమైతే చారు పెట్టుకుంటాం అన్నమాట. కట్టు చారు పూలల చారు అంటాము. ఇంకా పప్పులోకి అయితే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి, సోంపు, ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను. ఉంటే సొంటి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట, గ్యాస్ పట్టదన్నమాట. భక్షాలు తినే వాళ్ళకి, పప్పు కొంచెం తినే వాళ్ళకి గ్యాస్ ఉంటుంది కదా, వాళ్ళకైతే సొంటి వేసుకుంటే చాలా బాగుంటుంది. పొట్టు అయితే ఉబ్బరంగా ఉండదు. నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను భక్షాలు తినడానికి, పప్పు తినడానికి చాలా బెదురుకుంటాను. ఒక్క భక్షం తిన్నానంటే నెక్స్ట్ డే వరకు అయితే తినను, ఎందుకంటే నాకు గ్యాస్ ప్రాబ్లము. అది కాక కూడా ఇంకా నేనైతే ఎక్కువగా స్వీట్ అయితే తినను. ఇంకా పప్పు అయితే ఇక్కడ ఉడుకుతుందన్నమాట, మధ్యలో కలుపుతున్నాను. అలా కలపకపోతే
బెల్లము కరిగే వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుతున్నాను. అక్కడ కట్టుచారుకు కూడా రెడీ చేసుకుంటున్నాను. కట్టుచారుకైతే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసి మగ్గబెడుతున్నాను. ఇంకా ఈలోపు అయితే బెల్లం అంతా కరిగిపోయి పప్పు కూడా ఉడికిపోయింది. దాన్నైతే ప్యాన్ కింద అయితే పెట్టేస్తున్నాను. వేడి వేడిది మిక్సీ జార్లో వేస్తే జార్ అయితే ఖరాబ్ అవుతుంది అనేసి నేనైతే ఎక్కువగా ఇలా చల్లారిన తర్వాతనే వేస్తాను. ఇండక్షన్ స్టవ్తో ఇంకా పని అయిపోయింది కాబట్టి ఇది పక్కన అయితే పెట్టేస్తున్నాను. నాకు ప్లేస్ చాలా చిన్నగా కొంచెమే ఉంది కాబట్టి ఇంకే స్టవ్ పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది భక్షాలు చేయడానికి అనేసి స్టవ్ని అయితే తీసేసి ఇంకా ఆ ఎల్లిపాయలు వేసాను కదా చారులో, ఆ పొట్టు అవంతా అయితే కింద డస్ట్ లాగా ఒక చిన్న బకెట్ అయితే పెట్టుకున్నాను, దాంట్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా కట్టుకైతే మిరపకాయలు, ఆనియన్స్ అవైతే ఉడికిపోయాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను, ఎందుకంటే టమాటాలు కొంచెం తొందరగా మెదుగు అవుతావనేసి. ఇంకా అలా వేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పప్పు అది కట్టు ఉంటుంది కదా, పప్పులో నుంచి వంపిన కట్టు, దాంట్లోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలా కట్టులోకే చింతపండు రసం యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టేసుకున్న పచ్చిమిర్చి, టమాటా అవి ఉంటాయి కదా, దాంట్లో అయితే ఈ కట్టుని వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సపరేట్గా కాకుండా ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తాను. అవైతే ఉడికిపోయి కలర్ అయితే చేంజ్ అయ్యి మెత్తగా అయిపోయాయి టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి. ఇంకా దాంట్లోకి మనం వంపేసుకున్న కట్టు, చింతపండు రసం 2 యాడ్ చేశాను. ఈ గిన్నెలో కొంచెం వాటర్ కూడా వేసి యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే కారం వేసాను, కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను. కట్టుచారులోకి బెల్లము వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. లాస్ట్ కొంచెం పూర్ణం కూడా వేసుకున్నాలి, అది కూడా చూపిస్తాను. లాస్ట్కి పూర్ణం అయితే వేసుకుంటాను. ఇంకా ఈ లోపు అయితే నేను మిక్సీ జార్లోకి అయితే పప్పు వేసి పూర్ణం అయితే పట్టుకుంటున్నాను. కరెంటు కూడా పోతుంది వస్తుంది కాబట్టి ఇంకా కరెంట్ వచ్చినప్పుడే ఫాస్ట్గా పూర్ణం అయితే వేసుకుంటున్నాను. అది కొంచెము పప్పు టైట్గా అయ్యి తిరగట్లేదన్నమాట. బెల్లం పాకం కదా, అది కొంచెం మిక్సీ పట్టే కొద్దికి టైట్గా అవుతుంది. పూర్ణం అయితే మెదగట్లేదు, అందుకని మధ్యలో మధ్యలో స్పూన్తో కలుపుతూ తిప్పుతూ ఆపుతూ మిక్సీ జార్ అయితే మిక్సీకి అయితే పూర్ణం అయితే బాగా పట్టేసుకున్నాను మెత్తగా. వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా అయితే వచ్చేసింది. అలా స్పూన్తో కలుపుతూ పూర్ణం పట్టేసుకుంటే జారు ఖరాబ్ అవ్వదు, పూర్ణం కూడా చాలా మెత్తగా అవుతుందన్నమాట. కంటిన్యూగా తిప్పకుండా అలా ఆన్ చేస్తూ తిప్పుకోవాలి. ఇంకా ఈలోపు మిక్సీని కూడా తీసేసాను కదా, కట్టులోకి అయితే కొంచెం పూర్ణము వాటర్ అయితే యాడ్ చేసుకొని నేనైతే కట్టుచారులోకి అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా చివర్లో ఇలా కలిపేసుకున్న తర్వాత ఉంటే సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాతో సాంబార్ పౌడర్ కూడా లేదు, నేను ఎక్కువగా సాంబార్ పౌడర్ కూడా యూజ్ చేయను. ఇంకా అది వేసేసుకున్న తర్వాత ఇంకా అన్నం అయితే పక్కన పెట్టేసి చిన్న స్టవ్ పైకి అయితే గిన్నెని యాడ్ చేసి పెట్టేసి ఇక్కడ పెంకు అయితే పెట్టుకుంటున్నాను. పెంకు వేడి అయ్యేలోపు నేను భక్షాలకైతే పీట అది పెట్టేసుకుంటున్నాను. మొన్న ఇల్లు దులిపినప్పుడు కవర్లన్నీ పడేసాను, ఒక కవర్ కూడా దొరకలేదన్నమాట. ఇంకా అందుకనేసి పేపర్ ప్లేట్ అయితే తీసుకొని దాన్ని కడిగేసుకొని దాంట్లో అయితే భక్షాలు చేసుకుంటున్నాను. ఇంకా దేవుడి కోసమని కొంచెం ఒక 5 వరకు అయితే చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఎవ్వరు లేరు కదా తినడానికి కూడా, చల్లగా అయితే అంత బాగా తినరనేసి ఇంకా కొన్ని అయితే చేసుకుంటున్నాను. ఒక 5 చేసుకొని ఒక 3 అయితే ఎక్స్ట్రా చేశాను. ఇంకా అక్కడ చారు కూడా మసిలిపోయింది, దాంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఇక్కడ భక్షాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. అలా పిండి తీసుకొని ఒక రౌండ్గా తిప్పేసి దాంట్లో పూర్ణం అయితే పెట్టేసుకొని ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. ఇంకా నేనైతే కొన్ని భక్షాలు చేసేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనేసి పిండిని కొంచెం కలిపేసి మనం భక్షాలు చేసిన కవర్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా ఆయన మా వేదాంశ వచ్చిన తర్వాత సాయంత్రం అయితే చేద్దామనేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేశాను. ఇంకా భక్షాలు కూడా ప్రిపేర్ అయిపోయాయి కాబట్టి ఇంకా అన్నీ తీసేసి ఒక దగ్గరికి అయితే పెట్టేశాను. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళడానికి ఇంకా కాలు మొహం అయితే కడుక్కొని కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నాను. ఇంకా వీడియో అయితే డిలీట్ అయింది, ఇంకా అదైతే లేదు. కాళ్ళకైతే పసుపు పెట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి, మొన్న ఫ్రైడే రోజే దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకున్నాను కాబట్టి ఈరోజైతే శుభ్రం చేసుకోవడం లేదు.
ఇంకా మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజైతే శుభ్రం చేసుకుందాం అనేసి ఇంకా ఈరోజైతే శుభ్రం చేసుకోకుండా ఇంకా ఈ నేనైతే పూజకైతే పక్కన వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడి నుంచి అయితే తీసుకొచ్చాను. నేను ఎక్కువగా దేవుడికైతే పూలేమి కొనుక్కరాను. పక్కన వేరే వాళ్ళ చెట్టుకుంటే తీసుకొస్తాను. చాలా పూలు వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంక అందుకని తీసుకొస్తాను. ఇంకా పువ్వులు అన్నీ పెట్టేసిన తర్వాత దీపము అగరబత్తులు కూడా పెట్టేసి కడపకు కూడా ఫ్లవర్స్ పెట్టాను అనమాట. ఉదయమే పసుపు కుంకుమ పెట్టేశాను. అందుకని ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టి అగరబత్తులు అయితే పెట్టేశాను. ఇంకా భక్షాలైతే ఒక ప్లేట్‌లో 3, ఒక ప్లేట్‌లో 2 అయితే వేసి దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నాను. నేను మోదకాకులు తీసుకొచ్చి పచ్చిస్తరాకైతే కుడదాం అనుకున్నాను. కానీ ఆకులైతే బాగాలేవు. దుమ్ము దుమ్ముగా ఉన్నాయి. మాకు పక్కలోనే ఒక చెట్టు అయితే ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే నచ్చలేదు. ఇంకా అందుకని అరిటాకైతే తీసుకొచ్చాను వేరే వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా దేవుడికైతే నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేశాను. దేవుడికి మనం పెట్టిన నైవేద్యంలో నుంచి అయితే కొంచెం తీసి దేవుని ముందైతే పెట్టేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే మాకు కన్నయ్య అయితే స్కూల్ నుంచి రాగానే కాలుమొహం కడుక్కుంటుని లోపలికైతే వచ్చేసాడు. ఇంకా మా ఆయన కూడా వచ్చేసాడన్నమాట. నన్ను ఈరోజు నాగుల పంచమి కాబట్టి టెంపుల్కి తీసుకెళ్ళు అని చెప్తే సరేనని ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్ళాడు. ఉదయమే వెళ్దాం అనుకున్నాను కానీ చాలా దూరం ఉంది కాబట్టి వెళ్ళలేదు. ఇంకా సాయంత్రం అయితే మా ఆయన వచ్చిన తర్వాత బండి పైన అయితే తీసుకెళ్ళాడు. ఫస్ట్ లింగానికి అయితే దర్శనం చేసుకున్నాను. అక్కడ పువ్వులు అవి పెట్టేసిన తర్వాత నాగుల దగ్గరికి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అగరబత్తులు కొబ్బరికాయలు అయితే సమర్పించేశాను. కొబ్బరికాయలతో పెద్ద ఫ్లవర్ వచ్చింది. నేనైతే అమ్మవారిని ఒకటే కోరుకున్నాను, నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, నాకు అందరూ సపోర్ట్ చేయాలి అమ్మ, నన్ను అయితే కరుణించు అని నేను ఇదొకటే కోరుకున్నాను అన్నమాట అమ్మవారిని. ఇంకా మా కన్నయ్య అయితే అమ్మవారి చుట్టూ తిరుగుతూ కొబ్బరికాయ కొట్టాను కదా అది నాకు ఇవ్వు అని సతాయిస్తున్నాడు. కొద్దిసేపు ఆగు నాన్న అని చెప్పేశాను. ఇంకా మనం కొట్టిన కొబ్బరికాయల నుంచి కొంచెం ముక్క అయితే అమ్మవారికి పెట్టేశాను అన్నమాట. చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. నాకైతే ఇది చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారు అయితే నాకు ఆశీర్వాదం అయితే అందించేసింది. నా ప్రతి పనిలోనూ అమ్మవారు నాకు తోడుగా ఉంటారనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఇంకైతే ఉంటాను. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.